గోదావరి స్పెషల్ పులుసు ఇది ఎలా చేయాలన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. పుస్తులమ్మైనా పులుసు కూర తినాలంటారు. ఎందుకేనేమో మార్కెట్లో దీని వాల్యూ చాలా ఎక్కువగానే ఉంటుంది. ముక్క కన్నా పులుసుకే డిమాండ్ ఎక్కువ. ఇది పాపం సముద్రంలోంచి గోదావరికి గుడ్లు పెట్టడానికి వస్తుంది. మన గోదావరిలో చేతిలో చిక్కి మన ఇంటికి వచ్చి పులుసు అయిపోతుంది. ఈ పులుసు చేప సంవత్సరానికి ఒకసారి మాత్రమే తినగలం. ఎందుకంటే గోదావరికి వరదలు వచ్చినప్పుడు మాత్రమే ఈ పులుసు చేపలు మన గోదావరికి వస్తాయి అన్నమాట. ఇలా చేసుకుని నీట్గా ముక్కలు కోసుకొని ఉంచుకోవాలి. ఇంట్లో చేసిన మసాలా అయితే బాగుంటది అనమాట. దీనికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెండకాయలు కూడా టేస్ట్ అనమాట ఈ పులుసు చేపకి. చింతపండు కూడా ఒక చిన్న ఉండ సైజు తీసుకుని ముందే నానబెట్టుకోవాలన్నమాట. ఇందాక చూపించా కదా ఆ విధంగా. ఉల్లిపాయ కూడా పేస్ట్ అయినా పర్వాలేదు, చిన్న చిన్న ముక్కలు కోసుకున్నా పర్వాలేదు. 8 పచ్చిమిర్చి తీసుకుని నాట్లు పెట్టుకోవాలన్నమాట. బెండకాయ ఏమో ఆ చివర ఈ చివర కట్ చేసి తీసుకోవాలి. ఉప్పు మనకి టేస్ట్ కి సరిపడా వేసుకోవాలి. ఇది మట్టి కుండ ఫస్టే గ్యాస్ మీద పెట్టేయాలన్నమాట. దాంట్లోంచి పొగలు వస్తున్నాయి కదా, కొంచెం వేడెక్కాక, మట్టి కుండ తొందరగా వేడెక్కదు కదా, అది బాగా వేడెక్కాక నూనె వేసుకోవాలన్నమాట. మనం ఇందులో వేరుశనగ నూనె అయితే టేస్ట్ ఉంటది కదా అని చెప్పి మేము వేరుశనగ నూనె వాడుతున్నాం అనమాట. నాన్ వెజ్ కర్రీలోకి నూనె, కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది కదా, అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనమాట నూనె. కారం కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట. కారం కొంచెం ఎక్కువే పడుతుంది. ఇవన్నీ తీసుకున్నాక ఈ లోపు నూనె కాగాక దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. చెప్పాను కదా ఇందాక, పేస్ట్ అయితే పేస్ట్, లేదంటే చిన్న చిన్న ముక్కలని. మేము ఎక్కువ ఇలా ముక్కలుగానే వేసుకుంటాం అనమాట కర్రీస్లోకి. అందుకని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం. ఈ కర్రీ మా అత్తయ్య గారు ప్రిపేర్ చేస్తున్నారు. ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు అనమాట. ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చిన్న టిప్ లా చెప్పాను అనమాట నేను. వేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకున్నాక ఇలా మగ్గిపోయాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగాక దానిలో ఇంట్లో నూరుకున్నామని చెప్పాను కదా, ఎల్లుల్లి, అల్లం, ధనియాలు, జీలకర్ర ఇవి వేసుకుని నూరుకోవాలన్నమాట మసాలా. ఇవి అందులో వేసి ఇది బాగా వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలా ఇవన్నీ బాగా వేగాలన్నమాట. పచ్చివాసన పోయేదాకా వేగాలన్నమాట మసాలా. పులుసు కూర మట్టి దానిలో వండుకుంటే మంచి టేస్ట్ అనమాట. అందుకని మేము మట్టి దానిలో వండుకుంటున్నాం. మట్టి దాకా లేకపోతే మామూలుగా కూడా వండుకోవచ్చు. ఇవి ఉల్లిపాయలు మగ్గిపోయాక ముక్కలు వేసుకోవాలన్నమాట. ముక్కలు వేసుకొని అవి ఒకదాని మీద ఒకటి పడతాయి కదా, అవి సమానంగా గరిటెతో సరి చేసుకోవాలన్నమాట. చేపల కూర ఎప్పుడైనా సరే ఈ రోజు వండుకుని రేపు తింటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అవి గరిటెతో నీట్గా నూనెలోకి వెళ్ళేలాగా సరి చేసేసుకొని అన్ని సమానంగా అలా పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకటి ఉడకకుండా అలా ఉంటాయి కదా, అలా లేకుండా అన్ని నూనెలోకి వెళ్ళేలాగా, అక్కడ చూస్తున్నారు కదా ఆ విధంగా అన్ని నూనెలోకి వెళ్ళేలాగా గరిటెతో సెట్ చేసేసుకోవాలన్నమాట. సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఇవి చేప ముక్కలు కూడా బాగా మగ్గిపోయాక ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలన్నమాట. బెండకాయ కూడా దీనికి టేస్ట్ అనమాట. పులుసు కూరకి బెండకాయ ముక్కలు కూడా టేస్ట్. ఇవి కూడా వేసాక కాసేపు మగ్గనివ్వాలన్నమాట. ఇది చేపల కూర ఎప్పుడు గరిటెతో తిప్పకూడదు అనమాట. ఇప్పుడు వీడియోలో చూపించాం కదా ఆ విధంగా క్లాత్ తో పట్టుకొని తిప్పాలి. మగ్గాక పులుసు వేసుకోవాలన్నమాట. ఈ చింతపండు పులుసు వేసాక మనం నెక్స్ట్ డే తినేటట్టయితే పులుసు కొంచెం ఎక్కువ వేసుకొని ఒక 4 hours అన్నా ఉడకనివ్వాలి. 4 hours కూడా లో ఫ్లేమ్ లో పెట్టి ఉడకాలన్నమాట. లేదు ఈ రోజు తినేటట్టయితే, వండుకున్న రోజు తినేటట్టయితే ఒక 2 hours ఉడకాలి. పులుసు కొంచెం తక్కువ వేసుకుని లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలన్నమాట. ఇందాక ఒక పొడి వేసాం కదా, అదేంటంటే ధనియాలు, మెంతులు, అది టేస్ట్ కోసం అనమాట. ఇప్పుడు వేసింది ఆవ నూనె. ఆవ నూనె అంటే ఏమి కాదు, ఆవకాయ పచ్చడిలో ఉంటది కదా ఆ నూనె. ఇది కూడా టేస్ట్ కోసం అనమాట. ఈ పులుసు చేపలో ఇది మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట ఈ ఆవ నూనె. ఇది మనకి ఉంటే ఇది వేసుకోవచ్చు, లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది కొత్తిమీర కూడా వేసాక ఇలా కాసేపు మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలన్నమాట. మా ఇంట్లో బటర్ కూడా ఉంది మూల, బటరు, ఆవ నూనె 2 వేసుకున్నాం అనమాట.
లేదు అనుకుంటే ఏదో ఒకటి వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇవన్నీ వేసాక ఇలా లో ఫ్లేమ్లో ఎక్కువసేపు ఉడకనివ్వాలి, బాగా ఉడకనివ్వాలన్నమాట. చేపల కూర ఇడిపోతూ ఉంటాయి కదా ముక్కలు, అలా ఎందుకు జరుగుతుంది అంటే ఒక గరిటె పెట్టి తిప్పేయకూడదు. అలా తిప్పేయడం వల్ల అది ముక్కలు ఇడిపోతూ ఉంటాయి అన్నమాట. ఈడిపోకుండా ఉండాలంటే దాన్ని క్లాత్తో పట్టుకుని తిప్పాలన్నమాట. అలా తిప్పితే ముక్కలు ఇడిపోకుండా ఉంటాయి, కూర కూడా బాగుంటుంది అనమాట. చూడడానికి బాగుంటుంది, మనకి తినడానికి పీస్ పీస్ లాగా వస్తాయి అన్నమాట. ఇది బాగా ఉడికాక మూత తీసి కసూరి మేతి అంటారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి. అది చారులో కూడా వేసుకుంటారు, చేపల కూరలో కూడా వేసుకుంటారు. మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇది వేయడం వల్ల. చేత్తో పొడి చేసేసి స్ప్రింకిల్ చేయాలన్నమాట. అలా స్ప్రింకిల్ చేసాక ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలన్నమాట. ఇది మంచి ఫ్లేవర్ కోసం. ఇందాక ఆల్రెడీ వేసాం కదా, దింపేసే ముందు కూడా కొంచెం వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది మట్టి గుండ మూల అయిపోవడానికి ఒక 10 minutes ముందే ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ హీట్ ఉంటుంది కదా, ఆ హీట్కి కొంచెం మగ్గిపోయిద్ది. అందుకని కొంచెం ముందే ఆఫ్ చేసేయాలన్నమాట, లేదంటే అడుగున మాడు పట్టేస్తుంది. ఆ మాడు వల్ల మళ్ళీ కూర అంతా స్మెల్ వచ్చి కూర మొత్తం పాడైపోయిద్ది. కంప్లీట్ అయిపోయింది మన గోదావరి స్పెషల్ చేపల పులుసు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.